కొంత రా నిర్మల్ రా అడదా రండి ఏయా మనవా మా ఊర్లో నడదా పెద్దాలు కదా మీరు నువ్వు నడదాం ఇది అడతా కొంచెం క్వశ్చన్ అడతా ఉంటా పండుగ 3 రోజులు బాగా తాగినావు మందు వచ్చింది బాగా జరిగిందా ముత్యాలమ్మ బాగా నీకు ఆశీర్వాదం ఇచ్చిందా ముత్యాలం ఏం చెప్పింది నీకు ఏం చెప్పిందా ముత్యాలమ్మ మందు కొట్ట పడిందా కొడదా కొడుతుంది అంతే కదా ఏం చేయలేదా పిల్లకి 3 రోజులు కబడ్డీ ఆడతావు ఇప్పుడు ఇతను గోవిందరాపల్లి ఇంటి పేరు ఏం పేరు కప్పు గెలుస్తావు అయితే గోవిందయ్య గోవిందయ్య గోవింద గోవింద నాగమరెడ్డి అంట సరే కప్పు గెలుస్తావు మనవా మా టీంకి వస్తావు నువ్వా గట్టి తొక్కాల గట్టి కాదు మన టీం మా టీంకి వచ్చిన కప్పు మందే అంతే గట్టి కొట్టాలా కప్పు డబ్బులు కప్పు గెలిస్తే డబ్బులు ఎంత ఇస్తారా సో కోట తీసుకుంటావు అవుతావు ముత్యం తిరణాలి బాయ్ సరే ముత్యం తిరణాలు బాగా ఏం చేసాం లేదా కాదు మామ తిరణాలు బాగా ఏం చేసాం లేదా ముత్యం తిరణాలు బాగా ఎంజాయ్ చేసాం లేదా సరే ఏం మనం చేయకూడదు ఏం మామ వద్దా తాగలే కదా నువ్వు ఈరోజా తాగలే కదా అసలు తాగలేడు ఊగుతున్నాడు లేదు తాగ చూస్తాను అర్థమైపోయింది అసలు తాగాడు మా మామ అసలు ఏం మందు అంటే ఏంటో తెలియదు అంటున్నాడు ఏమో తాగదు నువ్వు ఆయన తాగాడు మా కొడుకు మా కొడుకు చూస్తారు ఫోటోలు ఇస్తా కానీ నువ్వు తాగలే కదా ఈరోజా తాగలని మళ్ళీ ఇంత నువ్వే చెప్పు తాగలేదండి సార్ ఇప్పుడు లేదు ఇప్పుడు లేదంట మళ్ళీ అంతకుముందు తాగినాడంట అది అంతే కదా అది ఇప్పుడే తాగలేదంటే అది తప్పు కాదు ఇప్పుడు నువ్వు మరి కబడ్డీ ఇప్పుడు ఆడలేదు ముసలాడు అయిపోయినా కదా నేను ఆడలేనులే నువ్వైతే ఫస్ట్ ఆడు పళ్ళు పోయిన వాళ్ళే ముసలాడు కదా ఈత్తుమో కబడ్డీ ఆడదు ఏ బాబు చొక్కాల కబడ్డీ ఆడదు కబడ్డీ ఆడాలంటావు కబడ్డీ అయితే కప్పు కూడా ఆడాలంటావు ఆడి అబ్బాయి చేస్తాను సార్ చేద్దాంలేమో మా మురారి రా నేను చేస్తా రా అబ్బా సరే నెక్స్ట్ డీల్ చేసి దీనిలో బా ధ్యానం ఒక లెవెల్ ఇస్తున్నాడు బా ఓకే 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 1 2 3 అడిపోయి ఆడదాం బాగా కాళ్ళు పోయినా ఏమన్నా ఉండరా ఒకరు పంపిస్తారంటరా ఏం పేరా నీ పేరా అర్సోత్రం పోతానంటే ఇప్పుడు ఏ కోతకి వెళ్తావా వాళ్ళు రమ్మంటావా కోత ఒక్క వస్తాంట పోయేసా ఎవరు ఎంతమంది నవ్వు చేస్తావా ఇద్దరిని ఒకరిని వేసుకున్నప్పుడు లేదు వేసుకోవాలా వాళ్ళు ముగ్గురు అంటే వేసుకోరు పప్పు అవసరం ఓకే ఉందా ఏం మాట ఏదో మాట్లాడాను తింటా నేను చాలు అవుట్రా ఇక్కడ మైక్ పెట్టావు నాకు నువ్వా ఏరా మీరు ఏమంటారు నాకు మైక్ పెట్టావుడా నేను చెప్పిన ఏదో మాట్లాడాను అదేం కదా తీసుకుంటారా ఏం పేరు నీ పేరా శంకర్ అంట శంకర్ పోతాంట పోరా నువ్వు కోసుకెళ్తున్నావా నువ్వు దాన్ని డీట్ చేసుకోరా అంతే దాన్ని కట్ చేసి దీంట్లో అవుతున్నా రికార్డింగ్లో చెప్పండి ఆడి బా ఇంకా చాలు కానీ ఏరా రే అంటే పెరగకూడదు అంటావు అట్లా ఉంటారా ఇంకో బయటకి ఇస్తాను ఇటారా రే టారా రారా యూత్ అన్నకు ఎక్కడ మెసేజ్ వారంటీ స్టోరీ చెప్పరా నువ్వు నాకన్నా హైట్ ఉన్నాడు ఏం చేసేది మాకు ఒక సార్ చెప్పరా ఏది ఎట్లా ఉంది పండగ ఫెస్టివల్ ఎలా ఉంది పొంగల్ ఎలా ఏం చేస్తుంది అందుకనే కదా వస్తాం మనం ఊరికి సరే ఇప్పుడు ఆడున్నాం మన ఊరు లేకుండా ఊర్లోనే ఉన్నాం పండగ మన ఊర్లోకి వచ్చినా పండగ ఇప్పుడు మనం ఉండేది ఆడా ఊర్లో చెన్నైలో అవునా అది చెప్పాలి కదా నువ్వు ఏం వచ్చారే సరే ఇప్పుడు పండగ వచ్చినా కదా ఎట్లా ఉంది ముందు బాగుంది ఇప్పుడు బాగుందా అంటే లాస్ట్ అంతేంటవా వాడు చెప్పినట్టు ఉంది భోగి అంటే భోగిలాగే ఉంది మా ఇంట్లో నేను ముట్టించలేదు మా ఇంట్లో నేను ముట్టించలేదు బూడిద ఊడలేదు మా ఇంట్లో వాడు బూడిద ఊడలే అంటే బూడిద ఇదో లైన్ మ్యాన్ ప్రకాష్ సరే ఇప్పుడేం గోగుల్ ఇప్పుడేం పరిస్థితి ఇప్పుడు బాగుంది కదా సెలబ్రేషన్స్ బాగున్నాయి ఇప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది అవునా బాగుందా ముత్యాలమ్మ సార్ బాగా డెకరేట్ మా చంద్రమ్మ అట్లా ఎట్లా రాయల్సి చెప్పు
మామా ఇట్రా. నేనేం చెప్పాలి నేను చెప్పలేను ఏం చెప్పదు పర్లే ఏం కాదు అట్లా మావాడు సరే ముందుగా నీకు సంక్రాంతి శుభాకాంక్షలు మామా సరే. ఎట్లుంది మామ ముందు బాగుంది ఇప్పుడు మళ్ళీ బాగుంది. ఈసారి ఎట్లా అమ్మగారా ఒక రేంజ్ బాగుంది కదా మళ్ళీ చేస్తాం మనం అయితే ఎప్పుడే కబడ్డీ కబడ్డీ ఆడుతూ ఉండు మామ నువ్వు యూత్ కదా ఇప్పుడు కబడ్డీలో మా పెదే మాట్లాడు మా పెదే సరే ముందుగా సరే మా పదే తరఫున రాయల చెరువు యూత్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా పదే కొన్ని క్వశ్చన్లు అడదాం. అరే రా నాన్న ఎట్రా అదే మన ఊరు గురించి కొద్దిగా చెప్పాలి సంక్రాంతి గురించి. ఇప్పుడు కాదు కొద్ది కాలం నుంచి అన్ని వివరంగా చెప్పు. చెప్పదే మాడు మన ఊరు గురించి చెప్పు. ఏ టీవీ ఇది? మందే నాది యూట్యూబ్ ఛానల్ లోకేష్ లక్ష్మి డైరీస్. లోకేష్ లక్ష్మి డైరీస్ యూట్యూబ్ ఛానల్ చెప్పచ్చా? చెప్పదే యూకే లోకేష్ లక్ష్మి డైరీస్. లోకేష్ లక్ష్మీ డైరీస్ యూకే యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరానికి ఒక్కసారిగా ఈ ప్రతి సంవత్సరం జనవరిలో వస్తూ ఉన్నటువంటి ఈ యొక్క మకర సంక్రాంతి యొక్క ప్రాధాన్యత ప్రతి ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరికి కూడా బాగా ఎరుక దీని గురించి. దీని యొక్క విషయాన్ని తెలియనటువంటి ఆంధ్రుడే ఉండడు. మన ఆంధ్రాకే కాదు యావత్ భారతదేశానికి కూడా ఇది జాతీయ స్థాయిలో ఈ యొక్క పండుగను మహావైభవంగా మహా సంతోషంగా ప్రజలందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యి చాలా సంతోషదాయకంగా కోడి పందాల రూపేణ, గంగిరెద్దుల రూపేణ, హరిదాసుల రూపేణ అనేక రీతులతో అనేక భంగిమలతో ఈ యొక్క పండుగను మహావైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ యొక్క రాయల చెరువు అనేది వాస్తవానికి ఈరోజు కాదు 15వ శతాబ్దంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ 16వ శతాబ్దం 15వ శతాబ్దంలో పరిపాలించినటువంటి రాయల గారి యొక్క సౌజన్యంతో వారి యొక్క ఆలోచన విధానంతో ఈ యొక్క రాయల చెరువు పేట దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి రాయల చెరువు అనేది నిర్మించడం జరిగింది. ఇది చాలా చరిత్రాత్మకమైనటువంటి ప్రదేశము. చాలా వరకు మన ఇండియాలోనే రాయల చెరువు అనేది 3 చోట్లలో ఉంది. ఒకటి చిత్తూరు సంయుక్త జిల్లాగా ఉన్నటువంటి ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి రాయల చెరువు రామచంద్రాపురం మండలంలోని ఎందుకు మాట్లాడతాం ఏదన్నా మాట్లాడతారు అదే మాకు బాధ అనిపించేది. అలాగొనిపోతే ఏంది వైసీపీ మాటలు ఇవే బుద్ధున్నది కొంచెమైనా కానీ ఏం చిత్తూరు జిల్లాలో సంయుక్త చిత్తూరు జిల్లా ప్రస్తుతం చెప్పేదా పహస్తి నియోజకవర్గంలో కేవీపీపురం మండలంలో ఉన్నటువంటి పెదరాయల చెరువు ఒకటి, అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రాయల చెరువు ఒకటి. ఈ 3 తప్పితే ఇండియాలో ఇంకెక్కడ ఈ రాయల చెరువు పేరుతో ఉన్నటువంటి గ్రామాలు లేవు, చెరువులు లేవు. అదేవిధంగా చిత్తూరు అనేటువంటిది ఇంకొక చిత్తూరు ఉంది. మన భారతదేశంలోనే ఇంకొక చిత్తూరు ఉండాలి అనేటువంటి విషయం చరిత్రకారులకే తెలుసు, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన ఉండదు. ఎందుకంటే చాలా ఎలిమెంటరీ సెక్షన్లో వచ్చేటువంటి విషయం అన్నమాట ఇది. ప్రాచీన కాలంలో చిత్తూరు అనేది మేవాడ సామ్రాజ్యంలో రాజపుత్ర స్థానంలో ఉన్నటువంటి చిత్తూరు ఇంకొకటి ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్తూరు కాకుండా రాజస్థాన్లో ఉన్నటువంటి చిత్తూరు ఇంకొకటి ఉంది. ఆ విధంగా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రదేశాలే ఈ రాయల చెరువు కూడా. కనుక ఇటువంటి చరిత్రాత్మక ప్రదేశంలో ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, బాగా విను మస్తాన్ నీకోసం మాట్లాడుతూ ఉన్నాను, పార్టీలకు అతీతంగా ఎవరు కానీ ఏ రాజకీయ పక్షానికి చెందినటువంటి వాళ్ళైనా కానీ ఇక్కడ అందరూ ఒకటే అనేటువంటి సమతాభావంతో మహా కోలాహలంగా మహా సంతోషదాయకంగా ఈ యొక్క సంక్రాంతి సాంప్రదాయబద్ధమైనటువంటి అమ్మవారి ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆ యొక్క ఉత్సవంలో
రాయల చెరువు ప్రజలందరూ కూడా పాల్గొని, చిన్నలు పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాలనేటువంటి ఉద్దేశంతో మన ప్రక్కన ఉన్నటువంటి ఎస్సీ కాలనీ వాసులు కూడా ఇందులో భాగస్వాములైనారు. నిజంగా వారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మనకందరికీ కూడా సహకరించిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి విషయాలని తెలియజేసేదానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ పత్రిక, ఈ యూట్యూబ్ ఛానల్ వారికి, లోకేష్కు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటూ ఉన్నాను. దేవరాజు రాయలమ్మ తిరుపతి జిల్లా చెప్తున్నాడు. మనకి తెలియనటువంటి విషయం కాదు. చరిత్రలు చదివే ఉంటాం మనం చిన్నతనంలో. 5వ క్లాస్ చదువుకున్నటువంటి వాడికి ప్రతి ఒక్కడికి తెలిసి ఉంటుంది రాయల వారి యొక్క విధానం గురించి. కాబట్టి రాయల యొక్క ఏలుబడిలో, రాయల యొక్క అనుగ్రహంతో, వారి యొక్క ఆలోచన సరళతో ఏర్పడినటువంటిదే ఈ రాయల చెరువు పేట, రాయల చెరువు అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవగాహన కల్పించేదానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటూ ఉన్నాను. జై హింద్. చెప్పండి. సరే, ఎలా చేసుకుంటున్నాం? ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ముందుకి ఇప్పుడు తేడా ఏమైనా ఉందా? కల్చర్ ఎలా ఉంది? కల్చర్ మారిందా, పర్లేదా? ఇప్పుడు మన రాయల చెరువులో ముందున్న దానికి ఇప్పుడు ఎలా ఉంది? ఫెస్టివల్స్ ఎలా ఉంది? ఈ రోజుకి మనం బాగా జరుపుకుంటున్నాం లేదా? మన ఆంధ్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మాది మారుమూల గ్రామం రాయల చెరువు అనేది ఒక చిన్న గ్రామము. ఈ చిన్న గ్రామంలో శ్రీకృష్ణ దేవరాయల నుంచి మా గ్రామాన్ని పరిపాలించారు పెద్ద పెద్ద రాజులు. తార్వేటారం రాజులు, శ్రీకృష్ణ దేవరాయల కాడి నుంచి మా రాయల చెరువు అంటే ఒక పేరు పొందింది. మా రాయల చెరువుకి దేశంలోనే పెద్ద పేరు కలిగిన ఊరు రాయల చెరువు అనేది. జిల్లాలో కానీ ఆంధ్రలో కానీ మంచి పేరు పొందిన మా రాయల చెరువు పేరు పొందిన ఊరు. శ్రీకృష్ణ దేవరాయల నుంచి పరిపాలించిన గ్రామం మాది. మారుమూల గ్రామం, చిన్న గ్రామం మాది. చాలా ప్రజలు ఉండేవాళ్ళు. చాలా చిన్న పరిస్థితులతో నుంచి ఈరోజు పెద్ద స్థాయికి వచ్చినారు. మా గ్రామంలో ఏ కార్యం చేయాలన్నా కులాలకు అతీతిగా, పార్టీలకు అతీతిగా ప్రతి ఒక్కరూ అందరూ కలుసుకొని ఒక కార్యక్రమం అంటే ముత్యాలమ్మ కార్యక్రమం అవ్వచ్చు, జాతర అవ్వచ్చు, శ్రీకృష్ణ జన్మాష్టమం కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమం అందరూ ప్రతి ఒక్కరూ ఎస్సీ, ఎస్టీ ఎవరైనా మైనారిటీలు ఎవరైనా కలిసి మా గ్రామంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తుగా చేసుకుంటాం. కులాలకు అతీతిగా పెద్ద కార్యక్రమం చేయించుకుంటాం మా ఊర్లో. అందుకోసం ఈరోజు సంక్రాంతి 3వ రోజు ఇక్కడ పెద్దవారు అమ్మవారు కనుమ పండుగ రోజు పెద్ద ఎత్తున మా ఊర్లో ముత్యాలమ్మ అమ్మవారి తిరునాళ్ళు జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ ఇక్కడికి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి ఉత్సాహంగా చేయించుకుంటూ అమ్మవారిని రేపు మార్నింగ్ 9 గంటలకంతా అమ్మవారి గుళ్ళోకి తీసుకెళ్తారు ఉత్సాహం ఉల్లాసంగా. అది సెలవు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన ఊర్లో మామూలు 3 రోజులు చేస్తాం కదా, సంక్రాంతి చేస్తాం కదా. మొదటి రోజు ఏం చేస్తాము, రెండో రోజు ఏం చేస్తాం, 3వ రోజు ఏం చేస్తాం చెప్తారమ్మా? అంటే అందరూ తెలియాలి కదా, మనకు తెలుసు, అందరూ తెలియాలి కదా. మా ఊర్లో సంక్రాంతి పండుగ అనేది ఫస్ట్ రోజు భోగి పండుగ. అందరూ భోగులు మంటేసుకొని పిల్ల పెద్దలు, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములంతా అందరూ బంధుమిత్రులతో కూడా ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ వచ్చి పెద్దలు అవ్వ తాతలకి గుడ్లు పెట్టుకొని అందరూ పెద్ద పండుగ అనేది గడుపుకుంటారు. తర్వాత 3వ పండుగ కనుమ పండుగ అనేది పశువులు పండగ. పశువులకంతా మంచి రంగులు గింగులు వేసి కొమ్ములకి మంచి అలంకారం చేసుకొని మా ఊర్లో అమ్మవారి ముత్యాలమ్మని మంచి గొబ్బెమ్మలు, కబడ్డీలు, క్రికెట్టు ఇట్లా పోటీలందు పాల్గొని మంచి కార్యక్రమం చేసుకొని రేపు మార్నింగు
అందరూ సెలవు తీసుకుంటారు. సరే, మూడో రోజు అన్నారు కదా, రెండో రోజు అన్నారు కదా, రెండో రోజు దేవుడు ఊరేగింపు అని చెప్పారు, నిజమేనా? మన ఊర్లో ఉందా? రెండో రోజు ఈవినింగ్ 6 నుంచి మా గ్రామ దేవత అయిన ముత్యాలమ్మని, మా ఊరు మొత్తం గ్రామ దేవత ముత్యాలమ్మని మా ఊరంతా తిప్పుకొని ప్రతి ఒక్కరూ ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ గ్రామ దేవత పూజలు చేసుకొని సంతోషంగా ఆరోగ్యంగా ఏటలు నరుక్కొని కుటుంబ సభ్యులు అందరూ ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా ఉంటారు మా ఊర్లో. నెక్స్ట్ మన గ్రామం సరే, ఆ ఊరేగింపులో మన స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు అందరి ఊర్లో ఊరేగింపు ఉంటుంది, మన ఊర్లో ఊరేగింపు అంటే ఎలా జరుపుతారు? స్పెషాలిటీ ఏంటంటే మా ఊరు ఊరేగింపు అంటే ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అందరూ కలిసి యూత్ అక్క చెల్లెమ్మలు అందరూ మంచి మంచి కొత్త గుడ్డలు కట్టుకొని అమ్మవారి దగ్గర ముత్యాలమ్మ దగ్గర ఈ జిల్లా చిత్తూరు జిల్లా ఉండేది మాది ముందు, ఇప్పుడు తిరుపతి జిల్లా. ఈ తిరుపతి జిల్లాలో ఎక్కడ జరగని విధంగా మా రాయలచూరు గ్రామంలో ఆ విధంగా మేము చేసుకొని చిన్నలు పెద్దలు అక్కలు తమ్ముళ్ళు అన్నలు అక్కమ్మలు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. ఈ పండగకి మేము ముత్యాలమ్మ తిరణాలంటే మాకు అంత సంతోషము మా గ్రామ దేవత అయిన ముత్యాలమ్మకి. సరే, లాస్ట్ మన ఛానల్ తరపున అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అని చెప్పు, షేర్ చేయమని చెప్పు. లోకేష్ లక్ష్మీ డైరీస్ మన ఛానల్. మన రాష్ట్ర గ్రామ ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మా రాయలచూరు గ్రామం తరపున అందరి తరపున సెలవు తీసుకుంటున్నాం. సబ్స్క్రైబ్ చేయమను మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ కోరుచున్నాము. ఓకే, థ్యాంక్ యూ.